హలో ఫ్రెండ్స్, నేను కిరణ్ చెర్ల. ఇప్పుడు మీరు చూసింది తిరునాళ్లలో కనిపించే రికార్డింగ్ డాన్స్ వీడియో కాదు. చాలా పవిత్రం అని ప్రభుత్వం చెప్తూ సౌకర్యాలు, భద్రత కల్పించి హైవేలను భక్తుల కోసం బ్లాక్ చేసిన కన్వర్ యాత్రలో కనిపిస్తున్న దృశ్యాలు. కన్వర్ యాత్ర గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సౌత్ లో ఇది పెద్దగా తెలియదు, కానీ నార్త్ లో ఇది చాలా పాపులర్. కానీ భక్తి ప్రధానంగా కనిపించాల్సిన ఈ యాత్ర ఇప్పుడు ఎట్లా సాగుతుందో తెలుసా? శాంపిల్ గా కొన్ని వీడియోలు చూడండి. ఇక్కడ అశ్లీల నృత్యాలే కాదు, దారి పొడవునా విధ్వంసం కనిపిస్తోంది. కార్లు ధ్వంసం చేస్తున్నారు, మనుషులపై దాడులు కూడా చేస్తున్నారు. बच्चों के चोट तक के भी आई है, शीशा अंदर टूटा हुआ है। स्कूल जा रहे थे बच्चे, हल्का सा गाड़ी से उनका चोट भी लगा। ఏంటిది? భక్తి యాత్ర అన్నారు, దానికోసం హైవేలపై వాహనాలు కూడా రాకుండా భక్తులకే రిజర్వ్ చేశారు. ప్రభుత్వం చాలా ఏర్పాట్లు కల్పిస్తున్నాం, భద్రత ఇస్తున్నామని కూడా చెప్పింది. మరి ఈ యాత్ర ఎందుకు ఇట్లా సాగుతోంది? ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి కారణం ఎవరు? కన్వర్ యాత్రలో ఏటా లక్షల మంది పాల్గొంటారు. ఇది శ్రావణ మాసంలో, అంటే జూలై ఆగస్టు నెలల్లో జరుగుతుంది. హరిద్వార్, గంగోత్రి లాంటి ప్రదేశాల నుండి గంగా జలాన్ని సేకరించి తమ భుజాల మీద కావడితో మోసుకుంటూ కాలినడకన వచ్చి స్థానిక శివాలయాల్లో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇది యాత్ర ఉద్దేశం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా నడుస్తుంది. ఈ యాత్రకు వెళ్లే భక్తులనే కన్వర్యాల్ అంటారు. ఈ కన్వర్ యాత్ర గత కొన్ని దశాబ్దాల్లో భారీగా పెరిగింది. ముఖ్యంగా 1990s తర్వాత ఈ యాత్ర రూపం పూర్తిగా మారిపోయింది. గత 10-15 ఏళ్లలో మరీ ఎక్కువ మార్పు వచ్చింది. అంటే ఇది భక్తి నుండి శక్తి ప్రదర్శన వరకు, బల ప్రదర్శన వరకు, భక్తి నుండి అశ్లీల నృత్యాలకు కేంద్రంగా మారటం వరకు కన్వర్ యాత్రలో చాలా మార్పులు కనిపిస్తాయి. ఒకప్పుడు కన్వర్ యాత్ర అంటే గ్రామాల నుండి భక్తులు నడిచి వెళ్ళేవాళ్ళు, భక్తిభావంతో యాత్ర నడిచేది. కానీ ఇప్పుడు ఇదే కన్వర్ యాత్ర ఒకప్పుడు చాలా సైలెంట్గా నడిచింది, కాస్త ఇప్పుడు భారీ బల ప్రదర్శనగా, విశృంఖలంగా, చాలా నాయిస్గా మారింది. అశ్లీల నృత్యాలకు కేంద్రంగా మారిపోయింది. ఈ యాత్ర జరుగుతున్న పొడవున ఇలాంటివి అనేకం కనిపిస్తాయి. ఇక్కడ అశ్లీల నృత్యాలు ఒకటే కాదు, ప్రతి ఏడాది ఈ యాత్ర జరుగుతున్న సమయంలో హింస, విధ్వంసం, ఘర్షణలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా అలాంటివే అనేకం జరిగాయి. ఎందుకు ఇట్లా జరుగుతోంది? భక్తిలో అశ్లీలత, విధ్వంసం ఎందుకు చేరాయి? అదే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. ఎవరి విశ్వాసాలని వాళ్ళు ప్రశాంతంగా అనుసరిస్తే ఎక్కడా ఏ పేచీ లేదు, ఎవరితోని గొడవ లేదు. కానీ కన్వర్ యాత్రలో భారీ డీజేల హోరు, లౌడ్ స్పీకర్లు, రోడ్లపై అసభ్య నృత్యాలు, మద్యం, గంజాయి, హుక్కా, జనాల మీద దాడులు, జనాల్ని ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే భక్తిభావంతో సాగాల్సిన ఒక యాత్రలో చిన్న కారణాలతో జనాల మీద దాడులు చేస్తున్నారు, వాహనాలు ధ్వంసం చేస్తున్నారు. ఆఖరికి ట్రాఫిక్ నియంత్రించే పోలీసులు కూడా వదలట్లేదు, వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. కొన్ని ఘటనల్ని ఉదాహరణగా చెప్పుకుందాం. ముజఫర్ నగర్ లో ఒక పికప్ వాహనాన్ని ధ్వంసం చేశారు. చాలా చిన్న కారణం. ఉత్తరప్రదేశ్లో ముజఫర్ నగర్ ఉంది, ఇక్కడ పుర్కాజీ సమీపంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఢిల్లీ, హరిద్వార్ జాతీయ రహదారి మీద జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఈ పికప్ వాహనం అనుకోకుండా ఒక కన్వర్ యాత్రికుణ్ణి జస్ట్ తగిలిందట. దాంతో గంగాజలం అపవిత్రమైపోయిందంటూ ఆ వెహికల్ని చుట్టుముట్టారు, అద్దాలు పగలగొట్టారు, ధ్వంసం చేశారు.
ఇక ఉత్తరాఖండ్ మంగళూరు ప్రాంతంలో మరో ఇన్సిడెంట్. అక్కడ కారు డ్రైవర్ ను బయటికి లాగి అతని మీద దాడి చేశారు, కారుని కూడా ధ్వంసం చేశారు. ఆఖరికి తేలింది ఏంటంటే ఆ డ్రైవర్ కూడా గంగాజలం తీసుకొని వెళుతున్న భక్తుడే, అతను కూడా యాత్రికుడే. ఇక ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఇక్కడ మరో ఇన్సిడెంట్. ఇక్కడ ఈ ఆటో రిక్షా కన్వర్ యాత్రికుడిని తగిలి ఢీ కొట్టిందట. ఈ ఆరోపణతో ఆటోని ధ్వంసం చేశారు, డ్రైవర్ని కొట్టారు. ఇక హరిద్వార్లో డ్యూటీలో ఉన్న పోలీస్ మీదనే దాడి చేశారు. లక్నోలో స్కూల్ వ్యాన్ మీద దాడి చేశారు. లక్నోలో చారక్ చౌక్ వద్ద ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక వ్యాన్ స్టూడెంట్స్ ని తీసుకెళ్తోంది. వ్యాన్ అద్దాలు పగలగొట్టి సైడ్ మిర్రర్లు ధ్వంసం చేసి, ఆ సమయంలో పిల్లలు కూడా వ్యాన్లోనే ఉన్నారు. అంటే పవిత్ర యాత్ర పేరుతో పిల్లల వాహనం మీద దాడి చేయడం ఎట్లా భక్తి అవుతుంది? భక్తి అంటే కాస్త స్థిమితం ఉండాలి కదా, నెమ్మది ఉండాలి కదా. ఇక గజియాబాద్, ఇక్కడ ఇమ్రాన్ అనే వ్యక్తి మీద దాడి జరిగింది. అతను కన్వర్ను అపవిత్రం చేశాడట, అంటే కావడిని అపవిత్రం చేశాడట. దారుణంగా కొట్టారు అతన్ని. హర్యానా రేవాడి, ఇక్కడ కూడా ఒక ముస్లిం వ్యక్తి మీద దాడి జరిగింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఈ దాడులు జరుగుతున్నప్పుడు చాలా సందర్భాల్లో పోలీసులు కూడా పక్కనే ఉంటున్నారు, కానీ ఆపే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. వాళ్ళు సినిమా చూస్తున్నారు. ఇక ఇంకో పక్కన మత్తు పదార్థాల ప్రవాహం. ఈ యాత్రలో ఇది చాలా ప్రధానంగా కనిపిస్తోంది. నిజానికి కావడి యాత్ర సందర్భంగా లిక్కర్ షాపులు మూసేస్తున్నాం అని గవర్నమెంట్ చెప్పింది. చాలా మంది యువకులు దారి పొడవునా తాగుతూనే కనిపిస్తున్నారు. ఒక పక్క యూపీ ప్రభుత్వం హైవేలని భక్తుల కోసం బ్లాక్ చేసింది. కావడి యాత్ర భక్తులు మాత్రమే ఆ హైవేల మీద వెళ్తున్నారు. రోడ్లున్నవి ప్రజా రవాణా కోసం, ప్రజా రవాణాకు అంతరాయం కలిగించే హక్కు ఎవరికీ లేదు, ఏ మతానికి లేదు అని గతంలో చెప్పిన యోగి ఇప్పుడు కావడి భక్తుల కోసం హైవేలు రిజర్వ్ చేశాడు. तुम्हारे घर में रहने की जगह नहीं है तो भाई संख्या नियंत्रित करो। सड़क चलने के लिए एक आम नागरिक के, एक बीमार व्यक्ति के लिए, एक आम नागरिक के लिए, एक कामगार के लिए, एक कर्मचारी के लिए, एक सामान्य नागरिक के लिए, एक व्यापारी के लिए हम सड़क को बाधित नहीं कर रहे थे। सरकार का नियम। నిజానికి భక్తులు చాలా ప్రశాంతంగా చేసుకోవాల్సిన ఈ యాత్రని బల ప్రదర్శనకు కేంద్రంగా యోగి ప్రభుత్వమే మార్చింది. అంటే ప్రభుత్వం ఇచ్చే అదనపు శ్రద్ధ, ప్రాధాన్యత, ఏర్పాట్లు ఇవన్నీ ఏం చేసినా నడిచిపోతుంది అనేలా కొన్ని సంకేతాలు ఇచ్చాయి. ఇదే వీళ్ళని ఇట్లా మార్చింది. అంటే ఏం జరిగినా అడిగేవాళ్ళు లేరు, మాకు చాలా సపోర్ట్ ఉంది అనే పరిస్థితితో పాటు ఇది వాళ్ళ విశ్వాసాలకు, వాళ్ళ పనులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది అనే భావనలో వీళ్ళందరినీ పడేసింది. దాని ఫలితమే ఇప్పుడు కనిపిస్తున్న ఘటనలు. అంటే ప్రభుత్వం మా మతానికి, మా మత సంబంధ కార్యక్రమాలకే కాదు మా పనులకు కూడా వాల్యూ ఇస్తుంది, ప్రాధాన్యత ఇస్తుంది అని యువకులు భావించాలనేదే గవర్నమెంట్ టార్గెట్, యోగి గవర్నమెంట్ టార్గెట్. దానివల్ల ప్రభుత్వం ఒక మతానికి దన్నుగా ఉందనే అభిప్రాయం కలుగుతుంది. అదే సమయంలో వాళ్ళు ప్రశ్నించకుండా నోరు మూసుకొని ఉంటారు. ఇదే గవర్నమెంట్ లక్ష్యం. ఈ కావడి యాత్రలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు కాబట్టి భద్రత కల్పించాల్సిందే, సౌకర్యాలు ఇవ్వాల్సిందే, ఇందులో ఎలాంటి సందేహం లేదు, మరో మాటే లేదు. కానీ అదే టైంలో ఈ యాత్రలో పాల్గొనే వాళ్ళు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తే వాళ్ళని ఎందుకు వదిలేయాలి? చట్టాన్ని దాటి ప్రవర్తిస్తే వాళ్ళని ఎందుకు వదిలేయాలి? వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. ఆఖరికి పోలీసుల ముందే హద్దు మీరడం ఎట్లా కరెక్ట్ అవుతుంది?